మనం ఆరోగ్యంగా ఉండాలని మార్కెట్ నుండి ఎంతో ఖరీదైన పండ్లను తెచ్చుకుంటాం. అవి పాడైపోకూడదని, తాజాగా ఉండాలని వెంటనే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి వాటి పోషక విలువలను కోల్పోవడమే కాకుండా మన శరీరానికి హాని చేసే విషపూరిత పదార్థాలుగా మారిపోతాయి. ముఖ్యంగా 4 రకాల పండ్ల విషయంలో మనం చేసే ఈ చిన్న తప్పు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ పండ్ల లోపల ఎలాంటి రసాయనిక మార్పులు జరుగుతాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిది, అందరికీ ఇష్టమైన పుచ్చకాయ. ఎండాకాలంలో చల్లటి పుచ్చకాయ తింటే ఆ మజాయే వేరు అనుకుంటాం. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెబుతోందంటే, పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అందులో ఉండే లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. అమెరికాకు చెందిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిశోధనల ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పుచ్చకాయలో ఫ్రిడ్జ్లో ఉన్న దానికంటే 40% ఎక్కువ లైకోపిన్ ఉంటుంది. పుచ్చకాయను అతిగా చల్లబరచడం వల్ల దానిపైన ఉండే పొర దెబ్బతిని లోపల ఉండే గుజ్జు త్వరగా కుళ్ళిపోయే అవకాశముంటుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. అందుకే పుచ్చకాయను కోయకముందు బయటే ఉంచాలి. ఒకవేళ కోసిన తర్వాత మిగిలిపోతే దానికి గాలి తగలకుండా ప్యాక్ చేసి చాలా తక్కువ సమయం మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంచాలి. రెండవది, అరటిపండు. అరటిపండును ఫ్రిడ్జ్లో పెట్టగానే అది వెంటనే నల్లగా మారిపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. దీనికి కారణం ఎంజైమాటిక్ బ్రౌనింగ్. అరటిపండు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే పండు. దీనికి చల్లదనం అస్సలు పడదు. ఫ్రిడ్జ్లోని అతి తక్కువ ఉష్ణోగ్రత వల్ల అరటిపండు కణజాలం దెబ్బతిని సెల్ వాల్స్ విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల పండులోని ఫెనాలిక్ కాంపౌండ్స్ బయటకు వచ్చి ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల పండు విషతుల్యంగా మారుతుంది. ముఖ్యంగా అరటిపండు తొక్క నల్లబడటమంటే అది లోపల కుళ్ళిపోవడానికి సంకేతం. ఇలాంటి పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మూడవది, దోసకాయ లేదా కర్బూజా రకానికి చెందిన పండ్లు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చిల్లింగ్ ఇంజురీ అనే ప్రక్రియ జరుగుతుంది. లో టెంపరేచర్ వల్ల ఈ పండ్ల ఉపరితలంపై చిన్న చిన్న గుంతలు ఏర్పడి అక్కడ బ్యాక్టీరియా చేరే అవకాశముంటుంది. ముఖ్యంగా ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఇథిలీన్ అనే గ్యాస్ను విడుదల చేస్తాయి. ఈ గ్యాస్ వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న మిగతా కూరగాయలు, పండ్లు కూడా త్వరగా కుళ్ళిపోతాయి. కర్బూజా పండ్లను చల్లబరిచినప్పుడు వాటిలోని సహజసిద్ధమైన తీపి మరియు వాసన పోవడమే కాకుండా అవి మెత్తగా మారిపోయి వాటి రుచి పూర్తిగా మారిపోతుంది. నాలుగవది మరియు అత్యంత ప్రమాదకరమైనది మామిడిపండు. వాటి పక్వానికి వచ్చే ప్రక్రియ ఆగిపోతుంది. మామిడిపండు సహజంగా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చురుకుగా పనిచేస్తాయి. ఫ్రిడ్జ్లోని చల్లదనం వల్ల మామిడిపండులోని పోషకాలు నశించి అది కేవలం ఒక చల్లటి పదార్థంగా మాత్రమే మిగులుతుంది. పైగా సరిగ్గా మగ్గని మామిడి పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అవి లోపల గట్టిపడిపోయి తిన్నప్పుడు కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలకు దారితీస్తాయి. మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయమేమిటంటే, ఈ పండ్లన్నీ క్లైమాక్టరిక్ రకానికి చెందినవి. అంటే ఇవి చెట్టు నుండి కోసిన తర్వాత కూడా గాలిలోని ఉష్ణోగ్రత ఆధారంగా మగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడతామో ఆ సహజ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్లు సరిగ్గా చక్కెరలుగా మారవు. ఫలితంగా మనం తినే పండు మనకు శక్తిని ఇవ్వడానికి బదులు శరీరంలో టాక్సిన్స్ను పెంచుతుంది. చాలామంది చేసే మరో పెద్ద తప్పేమిటంటే, పండ్లను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో గంటల తరబడి వదిలేయడం. ఇలా చేయడం వల్ల పండి నీటి శాతం తగ్గిపోవడమే కాకుండా ఫ్రిడ్జ్లో ఉండే రకరకాల వాసనలను ఆ ముక్కలు పీల్చుకుంటాయి. ఇది బ్యాక్టీరియా పెరగడానికి ప్రధాన కారణమవుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి బ్యాక్టీరియాకు సులభంగా ఆవాసంగా మారతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే, పండ్లను ఎప్పుడూ తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఒకవేళ మీకు చల్లగా తినాలని అనిపిస్తే తినడానికి ఒక అరగంట ముందు మాత్రమే వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి తీసి తినడం మంచిది. అంతే తప్ప రోజులు తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం వల్ల మనం ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్లమవుతాం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్లను వాటి సహజ స్థితిలోనే ఆస్వాదించడం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమాచారాన్ని గుర్తుంచుకొని మీ ఫ్రిడ్జ్లో నిల్వ చేసే పండ్ల విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండండి.